ప్రముఖ టాలీవుడ్ నటుడు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం జూలై 17 హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. నారాయణమూర్తి ఉన్నట్టుండే ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు భయాందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా పీపుల్ స్టార్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. దీంతో స్వయంగా ఆర్ నారాయణమూర్తి తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం నేను నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాను. దేవుడి దయతో త్వరలోనే కోలుకుంటాను. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాను. అప్పుడు అన్ని వివరాలు చెబుతాను. ఎవరూ నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దు అని ఆర్ నారాయణమూర్తి తెలిపారు. మరోవైపు నిమ్స్ ఆసుపత్రి వైద్యులు కూడా నారాయణమూర్తి ఆరోగ్యంపై స్పందించారు. నారాయణమూర్తి స్వల్ప అస్వస్థతకు లోనయ్యారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చికిత్స అందిస్తున్నామని వైద్యులు ప్రకటించారు. ఇక నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆర్ నారాయణమూర్తి సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ముఖ్యంగా విప్లవాత్మక సినిమాలు తీయడంలో ఆయనది అందవేసిన చెయ్యి. ప్రజా సమస్యల ఇతివృత్తంగా నారాయణమూర్తి తీసిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి. ఎంతోమంది అభిమానులను సంపాదించి పెట్టాయి. అభిమానుల గుండెల్లో పీపుల్ స్టార్గా చెరగని ముద్ర వేసుకున్నారు నారాయణమూర్తి. ఒకప్పుడు యాక్టివ్గా సినిమాలు చేసేవారు. అయితే ఇప్పుడు బాగా సినిమాలను తగ్గించేశారు. ప్రస్తుతం ఉక్కు సత్యాగ్రహం తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.